మీకు స్తోత్రం. అందరూ కూర్చోండి, అందరూ కూడా. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా, పరమాత్ముడా, మహాగణుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. నీకు స్తుతులు. నాని యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మీకే మహిమ, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయ కొరకు స్తోత్రాలు, మీ కృప కొరకు వందనాలు. కృపామయుడా మీకు స్తోత్రాలు. కనికరం గలవాడా మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు నాయనా, స్తుతులు నాయనా, వందనాలు నాయనా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో దేవతలకు దేవుడవయ్యా, సకల దేవతలు నీ ముందు సాగిల పడెదరు. దేవతలకు దేవుడవయ్యా, సకల దేవతలు నీ ముందు సాగిల పడెదరు. ప్రతి మోకాలు నీ నామములో వంగునుగాక, ప్రతి నాలుక నిన్నే స్తుతించుగాక. ప్రతి మోకాలు నీ నామములో వంగునుగాక, ప్రతి నాలుక నిన్నే స్తుతించుగాక. యేసయ్యా, అందరూ యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో చేతుల పైకెత్తి. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో. నీవలే పాపిని ప్రేమించిన వారెవరు, పాపికై ప్రాణమే త్యాగము చేసావు. నీవలే పాపిని ప్రేమించిన వారెవరు, పాపికై ప్రాణమే త్యాగమే చేసావు. నీ ప్రాణము కంటే పాపులే మిన్నయా, నీ ప్రాణము కంటే పాపులే మిన్నయా. ఎందుకింత ప్రేమ నాపై దేవా, ఎందుకింత ప్రేమ నాపై దేవా. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములో.
అందరు 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father God. Thank you, Jesus. Amen. నాయనా నీకు స్తోత్రం. నీలాంటి దేవుడు ఎవరున్నారు యేసయ్యా? నేనే యెహోవాను, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడని సెలవిచ్చావు. అవునయ్యా యేసయ్యా, నీలాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఎవరున్నారు నాయన? నీవే గొప్ప దేవుడువు, నీవే నిజమైన దేవుడు, నీవే మహాదేవుడువు నాయన. నీవే సర్వాధికారి అయిన దేవుడు అయ్యి ఉన్నావు. నిరంతరము స్తోత్రార్హుడవయ్యా. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వందనాలు నాయన, వందనాలు నాయన, స్తుతులు నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన నీలాగా ప్రేమించిన దేవుడు ఎవరున్నారు నాయన? నీవలే నాయన రక్తం కాచిన దేవుడు ఎవరున్నారు నాయన? నీవలే ప్రాణం పెట్టిన వారు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరున్నారు నాయన? నువ్వు అక్కడవే కదా. నీవలే పరిశుద్ధుడు ఎక్కడున్నాడు నాయన? నీలవలే మరణమును జయించిన దేవుడు ఎక్కడున్నాడు ప్రభువా? నీవే గొప్ప దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అయ్యా సజీవులు కదా నువ్వు స్తుతిస్తారన్నావు. మీ దయ వలన మేము సజీవులమై మిమ్మల్ని స్తుతించే కృప ఇచ్చావయ్యా. మీకు వందనాలు, మీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన మేము యోగ్యులము కాదు, అనేకులు మాకంటే శ్రేష్టమైన వారు ఉన్నారయ్యా. వారు లేరు ఈ భూమి మీద. మేమైతే నాయన ఏ యోగ్యత లేని వారము, అయోగ్యులము, అర్హత లేని వారము. కేవలం నీ ఉచితమైన కృపే, మీ కృపే, మీ కనికరమే, మీ దయే ప్రభువా మమ్మల్ని సజీవులకు ఉంచింది. మీకు స్తోత్రములు, స్తుతులు నాయనా, వందనాలు. మీకు స్తోత్రం నాయనా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరు కూడా కళ్ళు ఎవరు తెరవద్దు, అందరూ కళ్ళు మూసుకొని ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకుందాం, ఆయన కృపను జ్ఞాపం చేసుకుందాం, ఆయన కనికరాన్ని జ్ఞాపం చేసుకుందాం. అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా, మీకు స్తుతులయ్యా, వందనములు వందనములు వందనాలు వందనాలు అయ్యా, స్తోత్రాలు తెలుసు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మీ చోటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట
మీ చోటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. అవునయ్యా, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. యుడా నీలో నా కృప మయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో పాడదాం చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపమయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. అవునయ్యా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. నా మార్గముల నెట్టిలో నీవే నా శ్రేయమైనదునా. నా మార్గముల నెట్టిలో నీవే నా శ్రేయమైనదునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపమయుడా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ సాయంకాలం మీ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీ పాదములకు వందనాలు. ఇంతవరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు. మీకు స్తుతులు తండ్రి. ఇప్పుడు నాయన క్లుప్త సందేశాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. నీ ప్రజలకు నన్ను ఆస్వాదకరంగా చేయండి. మా అందరితో మాట్లాడండి, మాకు నేర్పించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం. ఎంతమంది వింటున్నారో అందరినీ దీవించి ప్రభువా, ప్రతి గృహంలోనికి నేను మీ సన్నిధి బలముగా దిగవచ్చునుగా. ఇప్పుడే ప్రభువా, మీ అభిషేకం పెద్దవారి మీదకి దిగి వచ్చునుగాక తండ్రి. మీకు వందనాలు. ప్రతి కన్నీరు ఈ రాత్రి తొడవబడునుగా కేస్తున్నాములో మీ ఘనమైన నామను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమ చెల్లిస్తాం. నన్ను మీ కృప కాపుకిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామంలోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకుని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా గారు ప్రవక్త రాసిన మాటలు వినండి. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు. సమస్యలతో ఏడ్చేవారికి కాదు, బాధల్లో ఏడ్చేవారికి కాదు, శత్రువులు చూసి ఏడ్చేవారికి కాదు, భయపడి ఏడ్చేవారికి కాదు. సియోనులో దుఃఖించేవారు, ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించేవారు, ఆయన పాదాల దగ్గర మొర్ర పెట్టేవారు,
ఉంటున్నావా? మరి ఉల్లాస వస్త్రాలు. సియోను అంటే మందిరానికి సూచన. మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసేవారు. వింటున్నారా? దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు, సంతోష వస్త్రాలు. బూడిద ప్రతిగా పూదండ. బూడిదంటే ఉపవాస ప్రార్థనలో పాత నిబంధనలో బూడిద పోసుకునేవారు, గోవెన బట్ట కట్టుకునేవారు. ఒక సమస్య వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు అది తగ్గించుకోవడానికి సూచన. వినండి బిడ్డలారా, బూడిదకి ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రము. ఇవన్నీ కూడా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అనే దేవుడి లోకాన్ని పంపించాడు. గట్టిగా హల్లేలూయా చెప్పండి అందరూ కూడా. ఇవాళ బిడ్డలారా వినండి, ప్రతి శోధన వచ్చినప్పుడు కూడా, అది ఎలాంటి శోధన అయినా, పర్సనల్ ప్రాబ్లం అయినా, ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, లేక పిల్లరా సోషల్ ప్రాబ్లం అయినా, నేషనల్ ప్రాబ్లం అయినా, హెల్త్ విషయంలో ప్రాబ్లం అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అని చూసి దుఃఖపడడం కాదు, కానీ ఆ సమస్యను ప్రభుపాదాలు పెట్టి ఎవరైతే కన్నీరు కారుస్తారో వారికి గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఎందుకంటే పిల్లరా, అది ఆయన వాగ్దానం. ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి, కన్నీరు విడుస్తూ నా యొద్దకు రండి అని దేవుడే సెలవిచ్చాడు. ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ నా యొద్దకు రండి అని ఎప్పుడో వాక్యంలో దేవుడు రాయించాడు. ఈవేళ ప్రియులు గమనించండి, మనం 30వ కీర్తనలోకి వెళ్తే అక్కడ ఇంకా దానికి వస్తాం వివరంగా. మరి ప్రభు రాయిస్తారు 30వ కీర్తనలో 11 వచనం 12 వచనం. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు అంటున్నావా? నా అంగలార్పును ప్రభు దగ్గరికి వస్తే మన అంగలార్పును నాట్యంగా మారుస్తానంటున్నాడు. గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసే దేవుడై ఉన్నాడు. గొప్ప కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే పిల్లరా, అది ఆయన వాగ్దానం. ఎవరీ ప్రామిస్ డిపెండ్స్ అపాన్ ఏ కండిషన్. ప్రతి వాగ్దానము ఒక కండిషన్, షరతు మీద దేవుడు ఆధారపడి ఉంటుంది. ఆ షరతు మనం నెరవేరిస్తే వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. అది లేకుండా వాగ్దానాలు నెరవేర్చబడడం అంత కరెక్ట్ కాదు, లేక అంత సులువు కాదు. దీనిని బట్టి నువ్వు నా దేవునికి భయపడవాడు నాకు అర్థమవుతుందని చెప్పి ఇందుని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాము దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. వినండి పిల్లరా, ఈవేళ మనం కండిషన్ ఉంది, నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను. నేను మనం చేయకపోతే ఆ వాగ్దానంగా మిగిలిపోతుంది. రండి 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 13వ మాట కూడా చూద్దాం. ఇర్మియా 31:13 ఈయన చక్కని మాట మాట్లాడుతుంది దేవుడు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును. గనుక కన్యకులను, యవ్వనులను, వృద్ధులను అందరూ ఏం చేస్తారట? నాట్యం. హలో, ఏం చేస్తారండి? నాట్యం చేస్తూ సంతోషిస్తారట. దేవుడు చేసే గొప్ప కార్యానికి, దేవుడు చేసే అద్భుత కార్యానికి ఎంతమంది చూసారా? దుఃఖాన్ని తొలగించి సంతోషమిచ్చి విచారం తీసివేసి ఆనందమిచ్చి దేవుడు అంటున్నాడు కన్యకులు, యవ్వనులు. మరి కన్యకులు, యవ్వనస్తులు డ్యాన్స్ చేస్తున్నాడు అర్థం ఉంది. వృద్ధులు కూడా డ్యాన్స్ చేస్తారట. వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. చూసారా? వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదరు. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడండి.
ఉపవాసం ఉండి కానీ సమస్య వచ్చినప్పుడు పిల్లరా శోధన కలిగినప్పుడు రావాలి, దేవుడి దగ్గర రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి మొర్ర పెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గమనించండి, బైబిల్లో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం చూస్తే ఇక్కడ మొర్దెకై అనే వ్యక్తి మనకి కనిపిస్తాడు. మనకి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 మాటలు చదువుకుందాం. ఎస్తేరు 4వ అధ్యాయం మొదటి 3 మాటలు చదువుకుందాం. ఇదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యన బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మ ఎదుటికి వచ్చాను. మొర్దెకై ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇశ్రాయేలు దేశం నుండి నెబుకద్నెజరు యవనస్తుల్ని పట్టుకుపోయాడు బబులోను దేశానికి. అందులో ఈయన ఒకడు దాసుడిగా వెళ్ళిపోయాడు, బానిసగా వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయినా భక్తిలో ఏమాత్రం తగ్గలేదు. మంచి ప్రార్థన పరుడు, విశ్వాసంలో తగ్గలేదు. ఈ ఎస్తేరు గ్రంథం అంతా చూస్తే యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, హిజ్కియా నీ ప్రార్థన వినబడింది అని ప్రవక్తలు వచ్చి మాట్లాడటం మనకి ఏం కనపడదు. ఇక్కడ దేవుడు మాట్లాడినట్టు కానీ ప్రవక్త మాట్లాడినట్టు కానీ ఏమి ఉండదు ఈ గ్రంథంలో. టోటల్ ఈ 3 గ్రంథాల్లో, యెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు 3 గ్రంథాల్లో వాళ్ళు విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానాలను పరిశీలించి వాగ్దానం మీద ఆధారపడి వారు విజయాన్ని సాధించారు. ఈ 3 గ్రంథాలు మనం చూస్తే పెద్ద సమస్య వచ్చింది ఈయన విషయంలో. ఈయన యూదుడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. రాజుగారి దగ్గర ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు ఈయన. తర్వాత ఆఖరిలో ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, చివరిలో ఉంటుంది. అయితే అక్కడ హామాన్ అనేవాడు రాజుగారి కుడి భుజాలు అంటాడు. వాడు వస్తుంటే డాంబికుడు, వాడు వస్తుంటే అందరూ వంగి వంగి నమస్కారాలు చేసేవారు. వాడికి అందరూ వంగి వంగి నమస్కారాలు చేసేవారు, కానీ ఈయన మాత్రం వంగి నమస్కారం చేయడానికి అలవాట్లేదు. దీనికి హలో అంటే హలో అంటాను, ప్రైజ్లు అంటే ప్రైజ్ తప్ప వంగి పాదాబంధనం చేయడానికి అలవాట్లేదు నాకు. వాళ్ళందరినీ గమనిస్తాడు హామాన్ అనేవాడు. ఈ మొర్దెకైని కూడా చూస్తున్నాడు. అందరూ వంగుతున్నారు, ఈయన మాత్రం వంగడే. అందరూ వంగి నమస్కారం, ఈయన అసలు స్పందించడే. హామాన్ అనేవాడి యొక్క దృష్టి మొర్దెకై పడింది. ఎవడు ఈడు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇంత అనుచరులతో అది కనుక్కోమన్నాడు. అందరూ వంగుతున్నారు, నువ్వెందుకు వంగవు? అందరూ నమస్కారం చేస్తారు, నువ్వెందుకు మరి నాకు నమస్కారం చేయవు అని చెప్పేసి అంటే చూడండి. ఎస్తేరు 3వ అధ్యాయంలో చూస్తాం, 2వ వచనం 3:2. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళలోని హామానికి నమస్కరించారు. మోకాళ్ళ మీదే నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా. చూసారా, రాజు గుమ్మనున్న రాజు సేవకులు, నీవు రాజాజ్ఞను, అది రాజు ఆజ్ఞాపించాడు రాజు, నా తర్వాత ఈయనే మీరు నమస్కారం చేయండి అని చెప్పాడు అందరికీ కూడా. వీళ్ళు అడిగారు ఈయనకి, ఎందుకు నమస్కారం చేయట్లేదు నువ్వు అని అడిగారు. చూడండి 4వ వచనం, ఎందుకు మీరుచున్నావు అని మొదటిగా అడిగారు. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దాని హామానికి తెలిపిరి. ఎలాగైనా అతడు అన్నట, నేను యూదుడిని కనుక ఆ పని చేయజాలను. సరే ఏమన్నా సరే, నేను యూదుడిని కనుక మోకాళ్ళు, నేను దేవుడి దగ్గరే మోకాళ్ళు ఉంటాను తప్ప మనుషుల దగ్గర మోకాళ్ళు ఉన్న పరిస్థితి లేదు. దేవుడి దగ్గర మోకరించేవాడు మనుషుల దగ్గర మోకరించే పని లేదు. దేవుడి దగ్గర కన్నీరు కాచేవాడు మనుషుల దగ్గర కన్నీరు కాసక్కర్లేదు. దేవుడి దగ్గర మోకాళ్ళు ఉంటే, మన మోకాళ్ళు దేవుడి దగ్గర ప్రార్థన వంగితే మన ప్రార్థన పరలోకాన్ని తాగుతుంది. వింటున్నావా?
నేను ఎందుకై నమస్కారం చేయవు, రాజుగారు ఆజ్ఞ కదా అంటే ఏమన్నాడు ఆయన? నేను యూదుని కనుక ఆ పని నేను చేయొచ్చా? నేను చెయ్యనయ్యా. మీ జ్ఞాపకానికి వస్తుందా? షద్రక మషగా అభ్యర్థులకు అలా చేశారు కదా, దేవుడు అద్భుతం చేశాడుగా. నేను చెయ్యను, నమస్కారం చేయను. ఈడు దృష్టి చదివి పడిపోయింది. వీళ్ళు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు ఈ హామానికి ఒక ఇన్ఫర్మేషన్ చేసండి. 3:8 చూస్తాం మనం. అంతటా హామాను ఆశ్వరాజుతో చెప్పింది ఏమనగా, మీ రాజ్య సంస్థానం అన్నిటిలో నుండి జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. అయ్యా యూదులండి, మీ రాజ్యంలో దాదాపు 127 సంస్థానాలు. ఇండియా మొదలుకొని, ఇండియా పేరు ఈ గ్రంథం 2 సార్లు రాయబడింది ఈ గ్రంథంలో. 127 సంస్థానాలండి. ఆ 127 సంస్థానాలలో యూదులు చెదిరి ఉన్నారు. వీళ్ళకి ఎలా తెలుసా అండి? ఒక జాతి వారు ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వీళ్ళు క్రైస్తవులండి, వేరుగా ఉంటారు, స్పెషల్గా ఉంటారు. అందరిలాగా సినిమాలు చూడరు, అందరిలాగా సిగరెట్లు తాగరు, మందుకు తాగరు, అందరిలాగా లంచాలు కక్కుర్తి పడరు, అందరిలాగా అబద్ధాలు ఆడి మోసాలు చేసి గోతులు తీయరు, యథార్థంగా జీవిస్తారు. వీరు క్రైస్తవులండి. నేను క్రైస్తవుని కాబట్టి ఆ పని నేను చెయ్యను నేను అన్నాడు. చూసారా? నాతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు పెద్ద బిల్డింగ్స్ కట్టేసేవారు, అపార్ట్మెంట్ కోరుకున్నారు, నాతో పాటు ఉద్యోగం చేస్తున్నాడు. నేను బిల్స్ అండ్ బడ్జెట్లో పనిచేసేవాడు. నేను అంటున్నావా? కానీ నేను ఎప్పుడు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని దేవుని మహిమార్థమై దేవుడు నిలబెట్టాడు నన్ను. ఈయన అలా చేయుడు. నా కోసం పెద్ద టాక్ వచ్చింది మా డిపార్ట్మెంట్లో. క్రైస్తవుని రాసి ఇచ్చినోడు ఈయన ఒక్కడే కనపడ్డాడు, ఎవరికి రాయిచ్చలేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు స్వార్ చేసేవాళ్ళు కూడా ఇంకా వాళ్ళు క్రిస్టియన్స్ కాకుండా వాళ్ళు ఉన్నారు. కానీ ఈయనెట్టి రాసి ఇచ్చేసాడు. నేను రక్షణ పొందిన తర్వాత నేను క్రైస్తవుని రాసి ఇచ్చేసాను. నేను రిజర్వేషన్ పోతే పోద్ది, ప్రమోషన్ పోతే పోద్ది, ఏం పర్వాలేదు. నీ పిల్లల కోసం అయ్యా అనేవారు అందరూ. నా పిల్లలు కూడా దేవుడు చూసుకుంటే పర్వాలేదు, రాసి ఇచ్చేసాను నేను. ఎవరి ద్వారా ₹1 లంచం పుచ్చుకోకుండా నా రూమ్ని ఒక పవిత్ర దేవాలయంలా కాపాడుకునేవాడిని. అక్కడ దేవుడి సన్నిధి ఉండేది. నాతో పనిచేసేవాళ్ళు, నేను ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. నాతో పనిచేసేవాళ్ళు తెల్లవారు వచ్చి అనేవారు, అయ్యగారు, బ్రదర్ పరమానంద్ గారు, రాత్రి యేసయ్య శిలువ మీద కనబడేటంటే మాకు అర్థమేంటని అడిగేవారు కొందరు స్త్రీలు. దేవుడు దర్శించేవాడు వాళ్ళని. పిల్లరా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్న సాక్ష్యం ఆ దినాల్లో. నేవీ అంతా, నేవల్ బేస్ అంతా కూడా సంచలనం అయిపోయింది నా సాక్ష్యం, విట్నెస్. కొంతమంది వారు ఈ బుర్ర అవడం కూడా బ్రెయిన్ వాష్ చేసేవాడు రా, వీళ్ళు పాత గారు అనేవాడు నన్ను. నా బ్రెయిన్ అంతా మోషే గారు వాష్ చేసేవాడు అనేవాడు. మోషే నాన్న గారు వాష్ చేశాడా? లేదు. నా జీవితం మారిపోయింది. పిల్లరా, వీరు యూదులు కనుక, నేను యూదులు కనుక పని చేయజాలను. మా ఆఫీసరు ఆ సినిమా బాక్స్ మీద ఏదో అంటించమన్నాడు. అయ్యా నన్ను క్షమించండి, అది సినిమా సంబంధం, నేను చేయను, అంటించని చెప్పాను. నా దుగ్గుడైపోయాడు. మీకు కావాలంటే ప్యూన్ లేకపోతే మంచినీళ్ళు ఇస్తాను, టీ తెస్తాను, కానీ ఈ పని చేయలేనండి నేనే చెప్పాను. తర్వాత ఎవరో చెప్పారు, ఆయన క్రైస్తవుడు అండి, అలా చేయరని చెప్పేసి. వినండి పిల్లారా, మన దేవుని బిడ్డలంగా మన డిపార్ట్మెంట్లో అందరూ అక్కడ కొన్ని పండగలకి పబ్బాలకి అక్కడ ఏదో చేసేవారు, డబ్బులు కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు ఇచ్చేవాడిని కాదు నేను. ఏమంటే నేను క్రైస్తవుని కనుక అలా నేను ఇవ్వలేను, ఇవ్వకూడదు. మీరు క్రిస్మస్ కనుక ఇస్తానని వాడిని. వాళ్ళు పోతూ అని ఈ అల్లుడిగోడరు అనుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ అల్లుడిగోడరు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయారు, ఏదో అనుకునేవారు. అనుకోని పర్లేదు. పిల్లరా, అయ్యా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన 127 దేశాల్లో అని హామానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు వాడు స్కెచ్ చేసాడు ఏంటంటే, వీళ్ళెవరిని కూడా ఉంచడానికి వీల్లేదు, వీళ్ళందరినీ కూడా ముందు నాశనం చెయ్యాలి అని రాజుగారితో మాట్లాడి, రాజుగారు ఉంగరం తీసుకొని ఒక చట్టం తయారు చేయించి ఒక నెల, ఆదివారం నెల మరి 13వ తారీఖున వాళ్ళందరినీ నాశనం చేయాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. అదే 3:13 చూస్తాం, 3:13 చూస్తాం ఎస్తేర్ గ్రంథం. ఆదివారం
ఆదరణ 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారు సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములకి పంపబడను. చూసారా, చట్టం తయారైపోయి తాకీదులు, ఆజ్ఞలు తయారైపోయి 127 దేశాలకి వెళ్ళిపోయారు. ఫలానా ఆధారణ 12వ నెలలో ఫలానా తారీఖున యూదులందరూ ఒక్క దినమందే చంపేయాలి. చూసారా, దానికంటే ముందు ఈ మొర్దెకాయని వాడి ముందు చంపేయాల. అది వాడు స్కెచ్. ఎవరు కాపాడగలరు ఈ సమయంలో? ఎవరు విడిపించగలరు వీరిని? కానీ యూదులకు ఒక సంగతి తెలుసు, ఆకాశం ముందు మా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మమ్మల్ని కాపాడేవాడు కునికడు, నిద్రపోడు గొప్ప దేవుడు మాకున్నాడు. మా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాకున్నాడు. ఐగుప్తుని విడిపించి అద్భుతాలు చేసే దేవుడు మాకున్నాడు. మొర్ర పెడితే మొర్ర ఆలకించే, ప్రార్థన ఆలకించే దేవుడు మాకున్నాడు. ఒక తీర్మానం తీసుకొని మాకు తెలుసు, అర్థం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అప్పటికి యెరూషలేము దేవాలయము, సొలొమోను గారి దేవాలయము పాడైపోవడం, నెబుకద్నెజరు పాడు చేసి వీళ్ళందరినీ కూడా ఐగుప్తు ఆ యొక్క బబులోను తీసుకొచ్చాడు దాసులుగా. సొలొమోను ఇచ్చిన ఆజ్ఞలు, దావీదు ఆజ్ఞలు, దేవుడి మోషే ఇచ్చిన ఆజ్ఞ అని తెలుసు వాళ్ళకి. నా ప్రజలు కన్నీరు కారుస్తే అదే దేవుడు సెలవిచ్చాడు అక్కడ. దుఃఖమనక పతిగా పూదండ. చూసారా, గోనె బట్ట విడిపించి సంతోషవస్త్రం తెరపు చేస్తాను. ఈ సంగతి తెలిసిన తర్వాత పిల్లరా, మొర్దెకాయి ఒక తీర్మానానికి వచ్చాడు. 4వ అధ్యాయం వేస్తే 4వ అధ్యాయము జరిగిందంతయో తెలియగానే మొర్దెకాయి తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానానికి వచ్చానో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారేరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. వినండి పిల్లరా, ఆయుధాన్ని, ప్రార్థన ఆయుధం తీశారు వీళ్ళు. ఏ ఆయుధం? బలమైన ఆయుధం. ఏ ఆయుధం? ఉపవాస ప్రార్థన ఆయుధం. పర్సనల్ ప్రాబ్లం అయినా, ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, ఫైనాన్షియల్ క్రైసిస్ అయినా, హెల్త్ ప్రాబ్లం అయినా, చర్చ్ ప్రాబ్లం అయినా, సిటీ ప్రాబ్లం అయినా, నేషనల్ ప్రాబ్లం అయినా, ఏదైనప్పటికీ కూడా ఒకే ఒకటి ఆయుధం, ఉపవాస ప్రార్థన. ముందుగా నడుము కొట్టుకుని నిలబడ్డాడు ఈయన మొర్దెకాయి. తర్వాత ఆయా సంస్థలకి 120 సంస్థల్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందరూ కూడా బూడిద పోసుకొని ఉపవాసం ప్రార్థనలో ఉన్నారు. ఎస్తేరు అయితే 3 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత ఎస్తేరుకి వెళ్ళింది వార్త. రాజనగర్లో ఉంది, అప్పుడు సెలెక్ట్ అయిపోయింది రాణిగా. ఎస్తేరు తన యొక్క అనుచరులు 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఈయన ఎన్ని దినాలు కూడా మనకు తెలియదు. కానీ పిల్లరా వినండి, ఈయన చేసిన ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబు ఇచ్చాడు. నాకు ఒకటే తెలుసు, హిజ్కియా నీ ప్రార్థన విన్నానని చెప్పి ప్రవక్త కూడా లేడు. అప్పుడు ప్రవక్తలు లేరు, దర్శనాలు లేవు, కళలు లేవు, వాక్యం ఒకటే ఉంది. అప్పుడు ధర్మశాస్త్రమే తెలుసు వీళ్ళకి, దేవుని వాక్యమే తెలుసు వీళ్ళకి, దేవుని ఆజ్ఞలు బుర్రలో ఉన్న, హృదయంలో ఉన్నాయి వీళ్ళకి. ఇలా చేస్తే అలా చేస్తానన్నాడు నా దేవుడు కనుక 2 ఉపవాసం ప్రార్థన చేద్దాం. ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన సంఘంలో ఒక అమ్మ ఉండేది. ఆయన భయంకర క్యాన్సర్ వ్యాధితో హాస్పిటల్లో ఉంది. 3 రోజులు చచ్చిపోతాను కబురు వచ్చింది. నాకు వచ్చింది కబురు. వాళ్ళ పిల్లలు ఏడుస్తున్న నాకు ఫోన్ చేశారు. పాస్టర్ గారు, అంకుల్ అమ్మ చచ్చిపోతారు, 3 రోజులు చచ్చిపోద్దట, మీరు ప్రార్థించండి అని చెప్పింది. నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఓ పాయింట్ చెప్పాను. హిజ్కియా దేవుడు మన దేవుడు. మనం చనిపోవడానికి చిత్తము కాదు, ఆయనకి ఇష్టము లేదు. ప్రతివాడు బతికి బట్ట కట్టాలని కోరుతున్నాడు ఆయన. అందరూ జీవించడం ఆయనకి ఇష్టం, అందరూ ఆరోగ్యం కలిగి ఉండడం ఆయనకి ఇష్టం. కనుక మీరే లేదు, మీరు 3 పూట్ల ఉపవాసం ప్రార్థించండి. మీరు అందరూ కూడా
మీ కుటుంబం అందరూ, మీ పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర చేస్తారు, హాస్పిటల్ చేస్తారు, నాకు తెలియదు. నాకు మీరు 3 ఉపవాసం ప్రార్థన, మీ కుటుంబంలో 3 పూట్ల ఉపవాసం ప్రార్థించేయండి అలాగని చెప్పారు. 3 రోజులు చేశారు. ఎలా చేస్తారో తెలియదు కానీ ప్రార్థన అయిపోయింది. 3 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు వారి మధ్యకి వచ్చి, అక్కడికి వచ్చి ఆ అమ్మను ముట్టాడు, స్వస్థపరిచాడు. 3 రోజులు చచ్చిపోతాను తల్లి, ఇప్పటికి 30 ఏళ్ళంతా ఏంటుంది, ఇప్పటికీ కూడా ఆమె సజీవంగా ఉంది. చప్పలు కూడా అందరూ గట్టిగా వస్తారు, గట్టిగా. మూడు రోజులు చచ్చిపోతున్న వ్యక్తి ఇప్పటికింకా సజీవంగా ఉంది. మన మధ్య మన సంజీవ కోణంలో ఉంది. మీకు కావాలంటే నేను రేపు ఆదివారం మీకు చూపిస్తాను. ఆమె ఇక్కడ ఉంది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కుటుంబం అంతా కన్నీరు కారిస్తే, ఎలాంటి జటిలమైన సమస్య అయినా కూడా 2001 ఆ ప్రాంతం, 2002 ఆ ప్రాంతంలో చర్చ్ ప్రాబ్లం, ఫెలోషిప్ ప్రాబ్లం నేను ఎదుర్కొన్నాను. నేను భయంకరమైన క్రైసిస్. ఆ సమయంలో నేను నా కుటుంబం కలిసి 3 పూట్ల ఉపవాసం ప్రార్థన చేశాం. చేస్తే దేవుడు అద్భుతంగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి, ప్రతి శోధనను విడిపించి, దేవుడికి వెలుగు చూపించి, ఒక మార్గం చూపించి, తలుపులు తెరిచి, ఈనాడు పిల్లరా అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. నాకు పొగ పెట్టేస్తారు నాకు బయటికి వెళ్ళిపోవడానికి. 1300 జీతం ప్రకటించారు నాకు. 1300 జీతం. ఏసన్ అన్నాడు, ఏటన్నా విజయవాడ బస్ స్టాండ్లో మూటల మూసాడు 3000 జీతం అన్న, నీకు 1300 జీతం అన్నా? వాడు నవ్వుతాడు. అదే జీతం అన్నా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి సేవకుడు తప్ప వీళ్ళకి సేవకుడు కాదు కదా అన్నాడు ఏసన్న. యేసరత్నయ్య గారు చెప్పారు, జీతం తీసుకుని సేవ చేయొద్దని చెప్పారు యేసరత్నయ్య గారు. మేము ప్రార్థన ఉన్నప్పుడు జీతగాడే దేవుడు మాట్లాడాడు. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాం, 3 పూటలు. ఇప్పుడు రాత్రులు ఉపవాసం ఉన్నాం కుటుంబం అంతా. అద్భుతంగా దేవుడు తీసుకొచ్చి ఈనాడు పిల్లరా ఆస్వాదించాడు, దీవించాడు, ఆయన సేవలో వాడుకుంటున్నాడు. ఇట్లా అనేక అనుభవాలు చెప్పగలను నేను. పిల్లరా గమనించండి, ఓ తల్లికి భయంకర క్యాన్సర్, చచ్చిపోతాను, ఇంటికి తీసుకో, ఇంకా మందులు పని ఇంటికి తీసుకోమన్నారు. తీసుకోమంటే ఇంటికి తీసుకొచ్చేస్తుంటే అమ్మన్నది, అయ్యా లేదు బెతస్తా మినిస్ట్రీస్ రక్షణ సభలు జరుగుతున్నాయి కోఆపరేటివ్ సొసైటీలో, నన్ను అక్కడ తీసిపోండి అంది. ఆమె తీసుకొచ్చేసరి మంచం అదేసి అక్కడే ఉంచేసరి 4 రోజులు అక్కడే ఉంది. వాక్యం ఉంటుందో పక్కన వచ్చి ఏదో అన్నీ చేస్తున్నారు. వాళ్ళ తాలూకులు వచ్చి ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ చేస్తున్నారు, స్నానం పానం. 4 రోజులు అయిపోయిన తర్వాత ఆవిడ అందరిలాగా పాపాలు ఒప్పుకుంది. దేవుడు దర్శించాడు, ముట్టాడు ఆమెని చేతిలో తీసుకొచ్చి బాప్తిసం కూడా జరిగింది. చేతిలో దించాం, బాప్తిసం ఇచ్చినాడు. ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆమెకి క్రమక్రమంగా ఆరోగ్యం పెరగడం ప్రారంభించింది. చప్పట్లు కొట్టరేటే, దేవునికి చప్పట్లు కొట్టాలి, మనకి మనుషులకి కాదు, కొట్టగాటికి చప్పట్లు. చేతులను పెగితే గట్టి హెల్లు చెప్పండి. క్రమక్రమంగా ఆరోగ్యం పెరగడం ప్రారంభించి ఒక 6 నెలలకి టోటల్గా ఆమె హీల్ అయిపోయింది. దేవుడు ముట్టాడు, ఏసే స్వస్థపరిచాడు. మేము మా గొప్పగా చెప్పట్లేదు నేను, ఇందులో నా గొప్పగానే మా గొప్ప ఏమీ లేదు. దేవుడే ముట్టి, ఏసే ముట్టి స్వస్థపరిచాడు. నేటికి ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది. భర్తకు భార్యగా, పిల్లలకి తల్లిగా. అప్పుడు కూడా కనిపిస్తుంది నాకు, గాజువాకలో ఉంటుంది అమ్మ. బిడ్డారు వింటున్నారా? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈయనకి పర్సనల్ ప్రాబ్లం, మొద్దుకేకి ఫ్యామిలీ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం. ఈయన్ని చంపేయడానికి, ఈయన ఏదో రకంగా ఇరికించి, మొద్దుగాని ఇరికించి ఉరి తీసేయడానికి 50 అడుగుల ఉరుకు ఈయన నిలబెట్టేశాడు. అప్పుడేడు హామానుగాడు. హామాన్ అంటే సాతాన్ అని అర్థం, సాతానుడు. ఈయన మీద దృష్టి పెట్టాడు. ప్రార్థన చేసే వాళ్ళ మీద సాతానుడు అప్పుడప్పుడు చిన్న లుక్ వేస్తాడు, కానీ వాడు ఏమీ చేయలేడు. హల్లేలూయా ఎప్పటికటిగా మనకి జయం మనకిస్తాడు దేవుడు. హామాను యూదుల మూర్తిగా కోసం 50 అడుగులు ఉరుకయ్య నిలబెట్టాడు. తర్వాత వింటున్నారా బిడలారా? అందుమధ్య దీన్ని ఉరి తీసేయడానికి, కానీ దేవుడు భక్తిహీనుల చేతికి నీతిమంతులను అప్పగించాడు. హల్లేలూయా ఎప్పటికటిగా
ఏ అపాయం రానవడు, మనకి ఏ శోధన రానవడు. తన ప్రార్థన చేసేవారిని ఆయన స్పర్శేకంగా గమనిస్తాడు. ఆయన నీ కన్నీరు చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు. ఆయన పేరు ప్రార్థన ఆలకించే దేవుడు. పిల్లరా, తర్వాత ఓ దినం వచ్చింది. ఆ దినాన్న వీడు ఎవడో ఈ హామాన్ అనేవాడు నేరం చేసినట్లుగా రుజువైపోయింది. వాడు మొర్దికే కోసము నిలబెట్టిన ఉరికాయ మీద వాడినే దేవుడు ఉరి తీయించేశాడు. గట్టిగా చెప్పరాడు హల్లెలూయా. వాడు తీసిన గోతిలో వాడే పడ్డాడు. మనకెవరన్నా శత్రువులు ఉంటే దేవుడు ఏం చెప్పాడు? మనం దేవుని మాట విన్నప్పుడు, ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నువ్వు తలగుంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పై వాడుకుంటావు కింది వాడుకుండవు. ఒకసారి చూద్దాం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఓ చక్కని మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయాలు చూస్తే ఇది చెప్తాడు. చూద్దాం 28:7 నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమరులు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోదురు. కొట్టండి చెప్పండి అందరూ గట్టిగా. నీ శత్రువులు మన ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లం అయినా, ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అయినా, హెల్త్ ప్రాబ్లం అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి క్రైసిస్ అయినా, అందరూ కూడా అన్ని కట్టకొట్టుకుని వచ్చిన చూసారా శత్రువులని ఎదుటికి ఒక్క త్రోవలో వచ్చాట. దేవుడు మనకి తోడగినాడు కనుక వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా 7 త్రోవల గుండా పారిపోతారట. హల్లెలూయా. అలాగే ఇది నాన్న మన మీదకి వచ్చిన శత్రువులందరూ కూడా నీ మీదకి మన మీదకి వస్తే వాళ్ళు 7 త్రోవల గుండా వారు పారిపోదురుగాక. మనం ఆయన మాట విన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆజ్ఞ అది. ప్రార్థన చేయడం దేవుని ఆజ్ఞ అండి. ఇట్ ఇస్ నాట్ ఆప్షన్, ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఇట్ ఇస్ నాట్ ఆప్షన్. నేను ఉండలేనండి, ఉండలేంటే అలాగుంటావు, శపించబడి జీవితంలో ఉంటావు, ఎంతకాలం అదే కండిషన్లో ఉంటావు, నీ జీవితం మారదు. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు 7 త్రోవల గుండా పారిపోతారు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా మన పక్షంగా ఉండి ఆయన పిల్లారా మన శత్రువులతో యుద్ధం చేస్తాడు కనుక మనం 1000 సంవత్సరాలను జయిస్తాం. మనం యెహోషువ గ్రంథం 23:10, యెహోషువ 23:10 చూద్దాం. యెహోషువ 23:10 మీ దేవుడు యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుము. అండి ఎంతమంది తరుపుతారట? ఒకడు. అమ్మ చెప్పండి, ఒకడు ఎంతమంది తరుపుతారు? నువ్వు ఒక్కడవే 1000 సంవత్సరాలు నువ్వు జయిస్తావు. నువ్వు ఆమె చెప్పండి, చెప్పండి 1000 సంవత్సరాలు జయిస్తాను చెప్పండి. 1000 సంవత్సరాలైనా నేను జయిస్తాను. నా మీదకి వచ్చేవారు 7 మార్గాల్లో పారిపోతారని చెప్పండి. అందరు కూడా చెప్పండి. నా మీదకి వచ్చే సమస్య ఏదైనా, ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, సాతాను సమస్య అయినా, నా మీదకి వచ్చినవి 7 మార్గాల్లో పారిపోతారు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవునండి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. లవ్ యువర్ గాడ్, లిసన్ టు హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని విందాం, ఆయన ప్రేమిద్దాం. ఆయన ప్రేమించడం అంటే ప్రేమించేవాడి దగ్గరికి మనం వెళ్తాం. ఆయన చెప్పినట్లు చేస్తాం. మనం
మనల్ని ప్రేమిస్తాడు కనుక మందిరానికి వస్తాం. మనల్ని ప్రేమిస్తాడు కనుక ఆయన వాక్యం చదువుతాం. ప్రేమిస్తాడు కనుక ఉపవాసం ఉంటాం. ఆయన చెప్పింది చేస్తాం. ఆయన మనల్ని ప్రేమిస్తాడు కనుక. అంటున్నావా? ప్రేమిస్తే ఏమైనా చేస్తాం మనం. నేను రక్షణ పొందక ముందు సినిమా యాక్టర్ని ప్రేమించేవాడు. నేను ఎంత ప్రేమ అంటే, సినిమా రిలీజ్ అయిందంటే ఎలాగైనా సరే రోజు చూడాలి. రోజు టికెట్ సంపాదించి డబ్బులు ఎంత అయినా సరే బ్లాక్ని కొనైనా సరే వెళ్ళాలి అక్కడికి. ఏమైనా సరే చూడాలి సినిమా. తెల్లారి మా ఆఫీసులో కామెంటర్ ఓ రమానంద కంగ్రాచులేషన్, మీ యాక్టర్ అద్భుతంగా ఉంది మీ ఫిల్మ్ అని వాడు నన్ను వచ్చి. వాడు ఏఎన్ఆర్ పార్టీ, నేను ఎన్టీఆర్ పార్టీ. వాడు బ్రాహ్మణుడు అని వాడు పరమానంద కంగ్రాచులేషన్స్, అద్భుతంగా కదా మీ ఫిల్మ్ అని వాడు. ఆడేమో అలా ప్రేమించండి, ఇలా ప్రేమించండి. ప్రేమిస్తున్నాం కనుక ఏమైనా చేస్తాం. ప్రేమిస్తున్నాం కనుక ఇవాళ ప్రేమను విడిచిపెట్టేస్తాం, సినిమాలు విడిచిపెట్టేస్తాం, సాతాన్ని విడిచిపెట్టేస్తాం. ఆయన పోయాయి. ఇవాళ యేసుని ప్రేమిస్తున్నాం మనం కనుక ఆయన చెప్పింది ఏదైనా మనం ఏం చేయాలా? చెయ్యాలా. ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలా? పాటించాలా. ఆయన కొరకు జీవించాలా. ఆయన ఏం చెప్తున్నారో అది చెయ్యాలి మనం. ఆయన మనం జాగ్రత్త పడి ఆయన ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. వాక్యాన్ని ప్రేమించాలా. ప్రేమిస్తే చదవాలా. తలకింద పెట్టుకు పడుకోవడం కాదు, మంత్రాల పుస్తకాలక. బైబిల్ని జిప్పు నలక్కుండగా ఎన్ని సంవత్సరాలు జిప్పు అలాగా ఉండకూడదు. నలిగిపోతున్న వస్త్రంలో ఉండాలి. నీ బైబిల్ చదువుతుండగా ఉండాలి, బాగా చదవాలి ప్రతిరోజు కూడా. ఆయన మందిరాన్ని ప్రేమించాలా. నీ తేజోమ్మ నిలిచి నీ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు భక్తుడు. యెహోవా నా బలమా ఆయనను ప్రేమిస్తున్నాను నేను అంటాడు. ఆయన ప్రభుని ప్రేమించాలి, యేసుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు ఆయనని ప్రేమించు. నీ దేవుని యెహోవాని పూర్ణ హృదయంతో ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు ఆయనని ప్రేమించు. పిల్లరా గమనించండి. మొర్దెకై విజ్ఞాపన ప్రార్థన, మొర్దెకై ఉపవాస ప్రార్థన. ఆయన ప్రార్థన ద్వారా ఎంతో గొప్ప విజయాన్ని సాధించాడు. పర్సనల్ ప్రాబ్లంలో ఈయన్ని చంపాలని చూసినటువంటి ఆ హామాన్ అనేవాడే, వాడు తీసిన గోతులో వాడే పడినట్లుగా వాడు ఈ మొర్దెకై కోసం నిలబెట్టిన 50 అడుగుల ఉరికోయి మీద వాడే ఉరి తీయబడ్డాడు. గట్టి హల్లు చెప్పండి. నువ్వు చూస్తుండగానే నీ మీద లేచిన వాళ్ళంతా కూడా సైడ్ అయిపోతారు. దేవుడు వాళ్ళని ఇసిరేస్తాడు. నీకు నాకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధలదో. నీ దేవుడి యెహోవానికి తోడుగున్నాడు, మనకి తోడుగున్నాడు దేవుడు. విశ్వాసం, వాగ్దానం మీద విశ్వాసం. గమనిస్తున్నారా? అంతేకాదు బిడ్డ, జాతి వినండి. 127 దేశాల్లో సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ మెడ మీద కత్తి వేలాడుతుంది. పలానా ఆధారణ 12వ నెల 13వ తారీఖున వాళ్ళందరినీ చంపి ఆస్తులు తీసుకోమని చెప్పి ఆజ్ఞ జారీ అయిపోయింది. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసింది. మొర్దెకై 8 దినాలు చేస్తున్నా తెలియదు, కానీ ఈయన ప్రార్థన చూస్తే యేసు ప్రభు ప్రార్థనలా కనిపించింది నాకు. చూడండి ఆ ప్రార్థనలో చూడండి. ఎస్తేరు 4:1 ఈయన ఎలా ప్రార్థన చేశాడు? ఈయన 4:1 జరిగిందంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన. ఈ మాటలు చూస్తే ఎవరో జ్ఞాపకం. ఎవరమ్మా? ఎవరు చేసే ప్రార్థన? యేసయ్య. యేసయ్య శరీరధారణ దినాల్లో మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన చేశాడండి ఈయన. బట్టలు చింపుకొని, పిల్లరా ఉపవాసం అండి, గోనె బట్టలు కట్టుకొని ఏమైనా చేసేవాడు ప్రార్థన. ఏనాడని నీ సమస్య కోసం, నీ వ్యక్తిగత సమస్య కోసం, హలో ఉంటున్నావా? నీ కుటుంబ సమస్య కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నీ ఆరోగ్య విషయం కోసం మొర్రపట్టి ప్రార్థన చేసావా?
చేస్తే దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యం చేస్తాడు. ఒక దినం వచ్చింది, ఈయన చేసిన ప్రార్థన దేవుడు జవాబిచ్చి, గమనించపిల్లారా, ఈ హామాన్ అనేవాడిని ఉరి తీయించడం మాత్రమే కాదు, కానీ వాడి తలక వాడికి ఇచ్చినటువంటి చూద్దారండి ఆ యొక్క మరి హామాన్ యొక్క ఉంగరాన్ని ఈ యొక్క ఈయనకి మొర్దెకైకి ఇచ్చేసాడు రాజుగారు. హామాన్ యొక్క ఇంటిని మొర్దెకైకి ఇచ్చాడు రాజుగారు. ప్రార్థన ద్వారా వచ్చే గొప్ప కార్యాలు చూడండి పిల్లరా. హామాన్ యొక్క పిల్లలు కూడా వృద్ధి చేశాడు రాజుగారు. ఎస్తేరుని కాసేపు అలా పక్కన పెడదాం. ఈ మొర్దెకై చేసినట్టు గొప్ప కార్యం. తర్వాత మళ్ళీ ఆజ్ఞ తయారు చేయించి హామాన్ యొక్క చేతులను ఉంగరం తీసి మొర్దెకైకి ఇచ్చి అదే ఉంగరంతో మరొక చట్టం తయారు చేయించి ఫలానా ఆదారు నెల 13వ తారీఖున 13వ తారీఖున ఎవరు చంపాలని ఆజ్ఞ జారీ అయిందో ఎవరిని చంపనక్కర్లేదు అనే ఆజ్ఞ మళ్ళీ మార్పించాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చూద్దాం. రెండు ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మొదటి మూడు మాటలు. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి ఎస్తేరునికి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకై తమకు ఏమి కావాలనో రాజుకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా మొర్దెకై రాజు హామాను చేతుల నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏ ఉంగరం అండి? రాజుగారు ఉంగరం ఇంత ముందు ఇడికి ఇచ్చాడు. ఎవరికి? హామానికి ఇచ్చాడు. ఎందుకు? ముద్రేయడానికి. దేనికోసం? ఈ మొర్దెకైని చంపడానికి, యూదులందరిని చంపడానికి, ఆజ్ఞ తయారు చేయడానికి ఆ రాజుగారు ఉంగరం, చట్టం తెసిన ఉంగరాన్ని హామానికి ఇచ్చాడు. అప్పుడు రాజుగారు ఈ ఉపవాస ప్రార్థన తర్వాత ఏం జరిగిందండి? హామానికి ఉంగరం ఎవరికి ఇచ్చాడు? రాజుగారు మొర్దెకైకి ఇచ్చేశాడు. సరే, రాజు హామాను చేతిలోండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఉంగరం అంటే అధికారాన్ని గుర్తు. హామానికి మీద అధికారము మొర్దెకైకి వచ్చింది. సమస్యల అధికారం దేవుడు మనకిస్తాడు. సాతాను అధికారం మనకిస్తాడు దేవుడు. రోగం అధికారం మనకిస్తాడు దేవుడు. అధికారం ఆజ్ఞలు నెరవేరిస్తే అధికారం ఉంటుందండి. ఆజ్ఞలు నెరవేర్చకపోతే అధికారం రాదు. ఇంకా చూస్తాం. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఎస్తేరు. హామాను ఇంటి మీద ఎవరు అధికారట? మొర్దెకై. ఉంగరం మొర్దెకై చేతికి వచ్చింది. హామాను ఇంటి మీద అధికారం కూడా మొర్దెకై చేతికి వచ్చింది. చూసారా? అంతేకాదు ప్రియరా, మరి ఈ యొక్క మొర్దెకైని దేవుడు ఘనపరిచాడు. ఎంత ఘనపరిచాడంటే, ఒకనాడు ఈ మొర్దెకై గారు, అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా వస్తారు. మొర్దెకై గారు రాజుగారు ఇంటి గుమ్మందరు ఉండేవాడు. ఎప్పుడు కూడా బహుశా ఉద్యోగం కావచ్చు. ఆ సమయంలో రాజుగారి మీద, అహష్వేరోషు మీద హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నంలో రాజుగారిని చంపడానికి స్కెచ్ వేస్తారు కొందరు అక్కడ వాళ్ళు. కానీ అది విఫలమైపోయింది. కానీ ఆ సంగతి రాజుగారు తెలీదు. ఈ మొర్దెకై గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఈ మొర్దెకై ఈ సంగతి అంతా కూడా రాజ్య సమాచార గ్రంథంలో రాయించాడు. మొర్దెకై తర్వాత కొంతకాలం మర్చిపోయారు అందరూ కూడా. తెల్లారితే మొర్దెకై ఉరిదీసేడా? ఉరిదీసే సమయం వచ్చేసింది. ఆ రాత్రి హామాను వచ్చి ఆ యొక్క వరండాలో తచ్చాడుతున్నాడు. ఎందుకంటే రాజుగారిని కలిసి
ముద్రేసి తెల్లారి మొద్దుగా ఉరి తీసేయడానికి. ఈలోగా ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టడం లేదు. మనం బాగా ప్రార్థన చేస్తే రాజులకి దేవుడు నిద్ర పట్టినవాడండి. హల్లేలూయా చెప్పండి గట్టిగా. మీకు జ్ఞాపకం ఉందా? దానియేలు సింహాల బోలినట్టు రాజుగారికి ఏం పట్టలేదు? నిద్ర పట్టడం లేదు. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసే వరకు, నీ కార్యం చేసేవాడికి దేవుడు అధికారం నిద్ర పట్టనివ్వడు. రాజు నిద్ర పట్టలేదు. ఆయన పడుకునేటప్పుడు వచ్చే వాయిద్యాలు, డ్యాన్స్ ఉంటాయి, ఇవన్నీ తీసేయండి, పక్కన పెట్టమన్నాడు. అయ్యా మరి ఎలాగా అంటే, రాజ్య సమాచార గ్రంథం పట్టడం చాలా పట్టు ఫైల్ చూస్తాను, తీసుకురమ్మన్నాడు. ఫైల్ గ్రంథం తీసుకురని చెప్తే ఆ గ్రంథాన్ని రాత్రి తిరగేస్తున్నాడు రాజు. తిరగేస్తుంటే ఈ విషయం కమిది ఏంటంటే, రాజుగారి మీద హత్యాపత్యం జరిగింది, దీనిని మొర్దెకై అనేవాడు గ్రంథంలో రాశాడు. అది చదివాడు రాజుగారు. రాజుగారు పిలిచాడు, ఎవరక్కడ? వచ్చారు. ఈ నా మీద హత్యాప్రయత్నం జరిగినప్పుడు ఆ సత్యం, ఆ సంగతి గ్రంథంలో రాశాడే మొర్దెకై, ఆయనకి ఏమన్నా బహుమానం ఇచ్చారా అని అడిగాడు. ఏమి లేదండి, మర్చిపోయాను, అందరూ మర్చిపోరన్నాడా ఆ పనివాడు. అలాగా. ఈలోగా చూడండి, ఈ హామాన్ అనేవాడు అక్కడ తెచ్చాడుతున్నాడు. అక్కడ వరండాలు తెచ్చాడుతాడు రాజుగారి దగ్గర. తెచ్చాడుతుంటే ఎవరక్కడ అన్నాడు రాజుగారు. అక్కడ వచ్చాడు. ఎవడు తెచ్చాడుతాను చూడమన్నాడు. ఇంకా మీ అసిస్టెంట్ హామాన్ తెచ్చాడుతున్నాడు, నీ పిలవండి అన్నాడు. ఆడు వచ్చాడు. ఆడెందుకు వచ్చాడు? మొర్దెకై గారికి ఉరి తీసేయని చెప్పడానికి ఆడు వచ్చాడు. ఎవడో? హామాను. రాజుగారు పిలిచాడు. పిలిచిన తర్వాత, ఏమయ్యా హామాను? అయ్యా చిత్త మహాప్రభు, పెద్ద 120 దేశం రాజు అయినా. చూడు, చిన్న సంగతి చెప్తాను. రాజుగారు ఎవరినైనా కనపరచాలనుకుంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు. ఎవరో? రాజుగారు హామాన్ని. ఈడనుకున్నాడు, నన్నే కదా కనపడితే దేవుడు అనుకోని, అయ్యా మీ కిరీటం తీసి ఆడికి పెట్టాలండి. అలాగా, నోట్ చేసుకో. ఇంకేం చేయాలి చెప్పు? అయ్యా మీ రాజవస్త్రాలను తొలగించాలండి. నాకే కదా అనుకోండి. ఈడవడా? హామాను. మీ రాజవస్త్రాలు తొలగించాలండి. ఓకే, ఇంకేం చేయాలి చెప్పు? అయ్యా మీ గుర్రం అది ఎక్కించి వాడిని, ఆ వ్యక్తిని దేశమంతా తిప్పి రాజుగారు కనపరిచిన వ్యక్తి ఇదిగో అని చెప్పాలండి అని చెప్పాడు హామాను. ఎందుకంటే ఇవన్నీ నాకే కదా రాజు చేస్తాడు అనుకుంటున్నాడు. ఆ పాప పిచ్చాడు. రాజు అన్నాడు, హామానా, చిత్త మహాప్రభు, నువ్వు చెప్పావే నా 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 కిరీటం వాడికి పెట్టాలి, నా వస్త్రాలు ఆయనకి పెట్టాలా, ఆయన ధరించాలా, నా రథం మీద అని ఊరేగించాలా. చూసావా ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా మొర్దెకైకి నువ్వే చేయించి ఊరంతా నువ్వే తిప్పన్నాడు అట్టండి. వీడికి జ్వరం వచ్చేసింది. వీడికి నా గుర్రం అది ఎక్కించి, నా వస్త్రాలు తొడిగించి, చూసావా నా కిరీటం పెట్టించి, వీడు నాకు అనుకోండి అంతవరకు మొర్దెకైకి చేయించి, మొర్దెకైని ఊరేగించి, నువ్వే ముందు చెప్పాలా, గుర్రం పట్టుకు నువ్వే చెప్పాలి. ఏమని? ఇదిగో రాజుగారి ఇదిగో అని చెప్పేసి నువ్వే చెప్పాలా. ఇంకేముందండి, వీడికి జ్వరం వచ్చేసి 102 కొట్టేసి ఏం చేయాలి తెలియక, మహాప్రభు ఏమన్నట్టు ఊరుకోడు రాజుగారు. మొర్దెకైని పిలిపించి రాజుగారి గుర్రం మీద మొర్దెకైని ఈడే ఎక్కించాడు. ఎవరో? హామాను. ఈడే రాజుగారి వస్త్రాలు ధరింపు చేశాడు హామాను మొర్దెకైకి. రాజుగారికి కిరీటం ఈయనే పెట్టాడు మొర్దెకైకి హామాను పెట్టి, మళ్ళీ తర్వాత గుర్రం మీద పట్టుకొని ఆడే ఊరంతా తిప్పి, ఇడిగో రాజుగారు కనపరిచిన వ్యక్తి, ఇడిగో ఓహో అని చెప్పేసి తిప్పి. చూసారా ఏం జరిగింది? దేవుని బిడ్డను, ప్రార్థనాపరుణ్ణి చంపాలని అనుకున్నటువంటి హామానికి ఎలాంటి గతి పట్టింది చూసారా? ఎలాంటి గతి పట్టింది? ఉరితేశాలని అక్కడ ఉరికమ్మం సిద్ధపరిచిన వ్యక్తికి ఇప్పుడు ఏమైంది? వాడే మొర్దెకైని, దేవుని బిడ్డను, ప్రార్థనాపరుణ్ణి దేవుడు ఎంత ఘనపరిచాడు. కొట్టని చప్పట్లు వస్తారు గట్టిగా అందరు ఇక్కడ. రెండు చేతుల పైది గట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. నిన్ను ఎవడన్నా అవమానపరచాలనుకున్నా నువ్వు దేవునికి ఇష్టడు అయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, మర్చిపోక. నీ మీదకి శత్రువులు అన్ని మూకమడుగొచ్చినా వాళ్ళు 7 మార్గాల్లో పారిపోతారు. వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదు.
ఏ తెగులు నీ మీద నీ గుడారాన్ని సమీపించదు, నీకు ఏ అపాయం రాదు. నీ పక్కన 1000 మంది పడినా కుడి పక్క 10,000 అందుకుని నా అపాయం నీకు రాదు. నిన్ను కాపాడేవాడు కునికడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీకు నీడగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను దీవిస్తాడు, దీర్ఘాయుస్తో నిన్ను తృప్తిపరుస్తాడు. చేతులెత్తి గట్టిగా చెప్పండి అందరూ కూడా. అవునండి, ఘనపరిచాడు దేవుడు. ప్రార్థించే వ్యక్తి ఘనపరిచాడండి. ఎంత గొప్ప సంగతి అండి. తర్వాత ఆ హామాను గారిని ఉరి తీస్తారనుకోండి, అది వేరే సంగతి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఒక వ్యక్తి, దేవుడి సందులో మొర్ర పెట్టే వ్యక్తి, బూడిదకు పైగా ప్రతిగా పూదండ దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు సందులో బూడిద పోసుకుంటే నీకు పూదండలతో సువాసనకరంగా నిన్ను నీ దుఃఖాన్ని ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడు. నీకు స్తుతి వస్త్రాన్ని కప్పుతాడు. ఎంత గొప్ప కార్యాలండి. ఇవన్నీ అనుభవించాలి మనం. నిన్నెవరైతే అవమానపరిచారో అక్కడ రెట్టింపు ఘనత నీకు ఇస్తాడు దేవుడు. ఉపవాసముడు ప్రార్థన చేసినప్పుడు నీవులాగా ఉండవో, నీకు సూపర్ న్యాచురల్ అభిషేకం దేవుడు నీ మీదకి రాబోతుంది. నీ మీదకే సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఆమెను చెప్తున్నారా? ఈ మాటలు వింటారా? ఆమెను చెప్తున్నావా? అందరూ వింటున్నారా? అందరూ అద్భుతాలు నీకు దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో అది పర్సనల్ ప్రాబ్లమ్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ, ఉద్యోగ ప్రాబ్లమ్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ, ఎలాంటి సమస్యను కూడా ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు తగ్గించుకొని, చెడుతను విడిచిపెట్టి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, యేసుతో కడగబడి ఆయన యేసే పాదలు పట్టుకుంటే నిన్ను దేవుడు తలగా చేస్తాడు, తోకగా చేయడు. నువ్వు పై వాడుకుంటే కింది వాడుకుంటావు. నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా? అందరూ లేచినప్పుడు కళ్ళు మూసుకుందా? అందరూ లేచినప్పుడు కళ్ళు మూసుకుందా? వెంటనే లేచినప్పుడు అందరూ కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచినప్పుడు కళ్ళు మూసుకుందాం. దేవుడు నీతో మాట్లాడాడు. చేతులు పైకెత్తి పెద్దవారు కూడా ఏ సమస్యలో ఉన్న సమయంలో నువ్వు కళ్ళు మూసుకో, 2 చేతులు పైకెత్తు. నోరి పెద్దవారు ప్రార్థన చేత పెద్ద ప్రార్థన. ఎలాంటి సమస్యలో ఉన్నావు నువ్వు? ఎలాంటి సమస్యలో ఉన్నావు నువ్వు? ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, పాపాల బంధించబడ్డావా? ఆరోగ్య సమస్య, వైద్యులు చేతులు ఎత్తేసారా? భయపడుకో, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. భయపడుకో, చెప్పు నేను చావను, నేను యెహోవాని వివరిస్తాను, సజీవుని యెహోవాకి వివరిస్తాను చెప్పు. సాతాను భయపడతాడు, నిన్ను భయపడద్దు. సాతానికి భయపడాల్సిన పని లేదు. ఎలాంటి సమస్యలో ఉన్నావు? ఎలాంటి సమస్యలో ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావా బిడ్డ? ప్రార్థన చేస్తున్నావా? దేవుని మీద మాట్లాడాడు. ముందు నువ్వు దేవుడి లైన్లోకి రా. ముందు దేవుణ్ణి ప్రేమించి, యేసుని ప్రేమించు. నువ్వు 1000 ప్రాబ్లమ్స్ నువ్వు జయిస్తావు. నువ్వు యూ విల్ ఓవర్కమ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎలాంటి సమస్యలో ఉన్నావు నువ్వు? నోరెపుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా బిడ్డ? ప్రార్థన చేస్తున్నావా? నా జనులు, నా ప్రజలు వాక్యాన్ని విని లోబడితే చాలు. వాక్యాన్ని విన్నావు, లోబడితే నీ చేతిలో గొప్ప కార్యం జరుగుతుంది. వాక్యాన్ని విని చేతులు పైకి 2 చేతులు పైకి ప్రార్థన చేయి. అయ్యా మోకాళ్ళని ప్రార్థన విరిచి మోకాళ్ళని ప్రార్థన పర్లేదు, చేతులు పైకి పెద్దవారు కూడా నోరు 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేయి. ఎలా ఉన్నావు సమయంలో? ఎలా ఉన్నావు? సూపర్ న్యాచురల్ విక్టరీ చూడాలనుకుంటున్నావా నువ్వు? అసాధారణమైన కార్యాలు చూడాలనుకుంటున్నావు నువ్వు? నీ మీదకి లేచిన వారిని దేవుడు ఎవరిని జయించి నీకు జయమని చూడాలనుకుంటున్నావా బిడ్డ? ప్రార్థన చేస్తున్నావా నువ్వు? నోరెత్తున ప్రార్థన చేస్తున్నావా? నీకు జయం ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి బదులుగా సంతోషం. ఓ నీవు నీ కుటుంబం నాట్యం చేసేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు కన్యక, నేను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను. నువ్వు తంబుర్లు పట్టుకుంటూ మళ్ళీ పట్టుకుని నాట్యం చేస్తావు.
నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ సంతోషం ఇచ్చే దేవుడు, అద్భుతం చేసే దేవుడు మనకు ఉన్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మనకు ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తారా? నోరెప్పుతున్నావా? నోరిప్పావా? అలవాట్లేదు. సొలు కబుర్లు చెప్పమంటే 100 చెప్తావు సొలు కబుర్లు. ప్రభు దగ్గర మోకాళ్ళ కన్నీరు గచ్చే అనుభవం లేదు, ప్రార్థన చేసే అనుభవం లేదు. నేర్చుకో, ప్రార్థన చేయి. ఒక పక్క సమస్యలతో పీడించబడుతున్నావు, ఒక పక్క సాతాన్ని శోధిస్తున్నాడు, నీతో ఆడుకుంటున్నాడు సాతాను. ఇవాళ ప్రభుత్వాలకు అప్పగించుకో. నీతో మాట్లాడినాడు దేవుడు, అద్భుతం చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో. ప్రార్థన చేస్తున్నావా? బిడ్డ ప్రార్థన చేస్తున్నావా?